హాయ్ గైస్, ఈరోజు నేను చికెన్ విత్ ఇడ్లీ చేస్తున్నాను. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? మరి ఇందులో ఏమేం చేయాలో ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. వచ్చేయండి మరి, ఇంకెందుకు ఆలస్యం. వెల్కమ్ టు మై ఛానల్ వరమల్ టీ గెడ్డం. ఈ కాంబినేషన్ అండి తమిళనాడు సైడు అలాగే చిత్తూరు వాళ్ళు కూడా చేసుకుంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది. మనము ఇడ్లీలోకి చికెన్ కర్రీ చేస్తున్నాం కదా, దానికి ఒక మసాలా రెడీ చేసుకోవాలండి. దానికోసము ముందుగా ఓల్ గరం మసాలా అంటే హాఫ్ స్పూన్ సోంపు, హాఫ్ ఇంచి చెక్క, 2 ఇలాచీ వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ కట్ చేసి వేసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి ఒక హాఫ్ పచ్చి కొబ్బరి వేస్తున్నాను, హాఫ్ చిప్ప. అలాగే 4 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకుని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ముందుగా ఇడ్లీ పెట్టుకుందాం. దానికోసం ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాసుకుని ఇడ్లీ వేసుకోవాలండి. ఎందుకంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కింద పట్టుకోకుండా నీట్గా వచ్చేస్తుంది మనకి ఇడ్లీ. మనము ఇడ్లీ వేసుకున్న తర్వాత కరెక్ట్గా మనకి 15 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. మనకి ఇడ్లీ కుక్ అయిపోతుంది. మనకి ఇడ్లీ అయ్యేలోపు ఇంకొక స్టవ్ పైన కూడా మనం చికెన్ గ్రేవీని రెడీ చేసుకుందాం. ఇంకో పక్క స్టవ్ వెలిగించుకుని మనము కడాయి పెట్టుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఓల్ గరం మసాలా కొద్దిగా వేసుకోవాలండి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాము కదా, అందులో మసాలాల్లో కూడా వేసుకున్నాము, ఇందులో కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇందులో నేను ఆల్రెడీ ముందుగా పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను. ఇందులో వేసుకుని వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. వేసుకుని బాగా వేయించుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం పోయి డ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మసాలాలు రుబ్బి ఉంచుకున్నాం కదా, ఆ మసాలాలు వేసుకోవాలి. మసాలాలు వేసుకున్న తర్వాత అందులోని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. మనం ఈ మసాలాలు వేసుకున్నప్పుడు సూపర్ అరోమా వస్తుంది. అలాగే టెంప్టింగ్గా ఉంటుంది అరోమా. మీరు కూడా చేయండి, ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగి ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇందులోకి నేను ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలండి. నేను కారం బాగానే తింటాం మేము, అందుకని నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. కారము ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. గ్రేవీ కోసం మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. కొంచెం పలుచగా కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి నేను లెమన్ పిండుకుంటున్నాను.
ఇందులోకి నేను ఒక లెమన్ పిండుకుంటున్నానండి. మీకు కావాలంటే హాఫ్ చెక్క లెమన్ పిండుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే ఒక లెమన్ వేస్తాను. లెమన్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఈ కర్రీ మొత్తం కుక్ అయ్యి కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇడ్లీ కూడా మనకు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ కట్టేసుకుని ఇడ్లీని సపరేట్ చేసుకుందాం. అలాగే మన చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. నేను ఇందులో చికెన్లో కొద్దిగా కొత్తిమీర ఎక్కువే వేస్తానండి. కొత్తిమీర వేసినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. అలాగే మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీకు గనక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి నాకు చేయండి. అలాగే నాకు లైక్ చేసి షేర్ చేయండి. ఎంతో ఎమ్మీ చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఈ గ్రేవీలోకి దోశ అయినా తినచ్చు, ఇడ్లీతో అయినా తినచ్చు, రాగి ముద్దతో అయినా తినచ్చు, రైస్లోకి తినచ్చు, అలాగే చపాతీ పూరీలకు కూడా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.